ఏంటనంటే బైబిల్ చదవడం. థర్డ్ నెంబర్ 2 ఏంటనంటే ప్రార్థన చేయడం. థర్డ్ నెంబర్ 3 ఏంటనంటే మిగిలిన క్రైస్తవులతో సహవాసం చేయడం. థర్డ్ నెంబర్ 4 ఏంటి తెలుసా? దేవుడు మనకిచ్చిన సాక్ష్యాన్ని చెప్పుకుంటూ కాదు. ఈ 4 తాళ్ళు ఉంటే దేవుల్లో ఉంటాం. ఈ 4 తాళ్లలో ఏ ఒక్క తాడు లేకపోయినా, సాక్ష్యం చెప్పకపోయినా, సహవాసంలో కొనసాగపోయినా, ప్రార్థన చెయ్యకపోయినా, బైబిల్ చదవకపోయినా, ఏ ఒక్క తాడు లేకపోయినా మిగిలిన తాళ్ళు బలహీనం అయిపోతాయి. నేను ఇప్పుడు దాకా తక్కువ ప్రశ్నలు ఉన్నాయి కదా అని ఎక్కువ సుత్తేస్తున్నా, ఇప్పుడు తక్కువ వేస్తాను. టైం పాస్ కోసం సినిమాలు చూడొచ్చు. అసలు టైం పాస్ ఎందుకు చేయాలా? నువ్వేమన్నా బఠానీ గడవా? బఠానీలు అమ్మేవాడి మొదటి డైలాగ్ అంటే తెలుసా? టైం పాస్కి బఠానీ, టైం పాస్కి బఠానీ అంటే నువ్వు బఠానీ గడవా? నీకు పని పాట ఏమి లేదా? వేస్ట్ ఫెలోవా? ఇదొక వేస్ట్ ప్రశ్న. ఎందుకనంటే వేస్ట్గా అడిగే ప్రశ్న. నీకు సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి వెళ్తానని చెప్పు, దానికి ముందు టైంపాస్ అంటావే. నీకు ఇచ్చిన పని చెయ్యకపోతే నీకు ఖాళీ ఉంటుంది. ఇచ్చిన పని చేసుకుంటూ వెళ్తే అసలు ఖాళీ ఎక్కడ ఉంటుంది? ఉండనే ఉండదు. అర్థమైందా? ఇద్దరు సినిమా యాక్టర్లతో ఈ మాట అంటే, ఇద్దరు సినిమా యాక్టర్లతో నా లైఫ్లో ఇద్దరు సినిమా చాలామందిని కలిసాను సినిమా యాక్టర్ని. ఇద్దరు సినిమా యాక్టర్లతో ఈ మాట అంటే ఇలా చూశాను. ఒక సినిమా యాక్టర్ ఎవరంటే మనీషా కొయిరాలా. 2003లో మనీషా కొయిరాలా ఆమె అడ్డంగా వచ్చింది. ఆమె నా ఇంకా సీరియస్ చూసి నేను పలకరిస్తాను అనుకుంది. పలకరించలా, ఆమె ఇంకా చూసా. మళ్ళీ చూస్తా ఉంది. మీ పేరేంటండి అని అన్నా. అని అంటే కోపంగా నా పేరు తెలీదా అన్నది. నాకు తెలియదండి అని అన్నా. అంటే చాలా సీరియస్ అన్న. అంటే ఎందుకు తెలీదు అన్నప్పుడు నాకు మనసులో ఏమన్నా ఇందిరాగాంధీ ఏంటి తెలియదు అనుకున్నా. అతను కొద్దిసేపు నాకు చెప్పింది నా పేరు మనీషా కొయిరాలా అని. అప్పటికీ నాకేం ఎలగట్లా. మనీషా కొయిరాలా ఇది ఎక్కడ పేరు అసలు విచిత్రంగా ఉందని అంటే అప్పుడు చెప్తా ఉన్నాను. నాకు ₹1 ఇస్తారు సినిమాకి, నేను సినిమా చేశాను అది ఇది అనేదో చెప్పు శుద్ధి చెప్పు. అవునా అని అంటే ఆవిడ అన్నది మీరు సినిమాలు చూడరా అన్నది. నాకు అంత టైం లేదు అని అన్నా. దట్ వాజ్ మై క్వశ్చన్ ఆన్సర్. నాకు అంత టైం లేదు. నెంబర్ 2 నాకు అంత అవసరం లేదు. సినిమా ఎందుకు వెళ్తారు చెప్పండి నాకు? ఎంటర్టైన్మెంట్ కోసం, అవునా కదా? ఇంట్లో తిండి లేకపోతే హోటల్కి వెళ్తారు. ఇంట్లో బిర్యానీ ఉంటే బయట ఎవడైనా వెళ్ళి ఇడ్లీ తినొస్తాడా? చెప్పండి నాకు. ఇంట్లో బిర్యానీ ఉంటే బయటికి వెళ్ళి ఇడ్లీ తినేవాడిని ఏమంటాడు? పిచ్చోడు అంటారు. మనం దేవుల్లో ఎంటర్టైన్ అవ్వగలుగుతున్నట్లయితే బఠానీ గారి దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనం వెళ్ళం కదా. సో అది నాకు ఇచ్చిన. రెండో వ్యక్తి ఎవరు తెలుసా? రాజమండ్రి నుంచి ఒకసారి ఫ్లైట్లో వెళ్తున్నాను నేను, వైజాగ్ నుంచి హైదరాబాద్. నా పక్కన కూర్చొని ఉంది ఆమె. కూర్చొని నేనేదో చదువుకుంటా ఉన్నాను. ఎంతసేపుగా మాట్లాడలేదని చిరాకు వచ్చింది ఆవిడకి. సార్ మీ పేరేంటి అన్నది, అది ఇది అన్నది. నేను అన్న కొద్దిసేపు నాకు మీరు ఎవరంటే నేను తెలీదా అన్నది. నాకు తెలీదా అని అన్నా. ఆ అమ్మాయి సంతోషం అనే సినిమాలో హీరోయిన్ అంట. పేరు కూడా మర్చిపోయాను. నల్లగా ఉంటుంది, రింగులు చుట్టూ ఉంటుంది. అదే అమ్మన్నది. నాకు సినిమాలో నా పేరు షాజ్ అని అన్నది. ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని అనుకున్నా. ఆమె నా పక్కన కూర్చోను. ఆవిడతో ఇదే మాట, మీరు సినిమాలు చూడరా అన్నది. అంటే నేను చూడను అన్న. అని అంటే ఆవిడ నేను ఒకే ఒక ప్రశ్న అడిగితే దెమ్మ తిరిగింది. సంతోషం అనే సినిమాలో నటించారు, మీ సంతోషం నటన నిజమా అన్నాను. సంతోషం అనే సినిమాలో నటించారు, మీ సంతోషం నటన నిజమా అన్నా. ఏ జవాబు చెప్పినా అవుటే. నిజమైతే సినిమా ఎందుకు తీసావంట, నటన అయితే నీ బతుకెందుకు అంట. అర్థమైందా? తల వంచేసుకొని మళ్ళీ నోరెత్తాం దిగేదా, నోరెత్తాం దిగేదా. కాబట్టి సినిమా టైం పాస్ కోసం అని అంటే కనుక నీకు టైం అంత పాస్ అవ్వట్లేదంటే నీ బతికే వేస్ట్ అన్నమాట. అశ్లీల చిత్రాలు చూడటం మానడం ఎలా? వెరీ గుడ్. ఈ మినిస్ట్రీలో నేను ఎక్కువ ఉన్నాను. నేను చాలా మందిని ఇలాంటి వాళ్ళని కౌన్సిల్ చేస్తా ఉంటాను. ఎందుకనంటే పోనోగ్రఫీ అంటారు. అంటే అశ్లీల చిత్రాలు, బ్లూ ఫిల్మ్స్ చూడటం, లేకపోతే బ్లూ ఫిల్మ్ వీడియోస్ చూడటం, పుస్తకాలు చదవటం, ఇవి చేస్తూ ఉంటాం. వీటి వలన చాలా రకాలైనటువంటి నష్టాలు ఉంటాయి. ఎలాగ చాలా రకాలైన నష్టాలు ఉంటాయి అంటే ఒక చిన్న నష్టం చెప్తాను. చిత్రాలు చూసి అనుభూతిని పొందేవాడు నిజ జీవితంలో అనుభూతిని పొందలేడు. పచ్చిగా చెప్పాలి, చిత్రాలు చూసి అనుభూతిని పొందేవాడు నిజ జీవితంలో పొందలేడు. కాబట్టి వాడు పెళ్ళైన తర్వాత కూడా భార్య దగ్గరకో భర్త దగ్గరకో వెళ్ళరు.
వాళ్ళు సినిమాలు చూస్తూ ఉంటారు. అది వాళ్ళు చేసేటువంటి పని. ఇంకా కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందో ఆలోచించారు. పైగా దాన్ని బట్టి జీవితం పాడైపోతూ ఉంటుంది, చెడు ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, డిప్రెషన్ వచ్చేస్తూ ఉంటుంది. మనుషుల్ని ఎవరిని చూసినా కూడా అలాంటి పందాలోనే చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లోంచి ఒక్కసారి బయటికి రావడం అనేది చాలా కష్టం. దానికి 3 పనులు చేస్తాను ఎప్పుడు నేను ఎవరిదైనా చేస్తాను. మీలో ఎవరికైనా అశ్లీల చిత్రాలతో బానిసైన పరిస్థితి ఉన్నట్లయితే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. నేను నా భార్య ఆ పనిలో చాలామందిని బయటికి తీసుకొచ్చాం. దానికి ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, మొదట మనం దేవుని దగ్గరకు వచ్చి ఈ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా విడుదల పొందాలి. ఇది మొదటి పని. రెండో పని ఏంటంటే, ప్రతి దినము కూడా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. అంటే ఏంటి? చెడ్డ విషయాలు హృదయంలోకి వెళ్ళక ముందే మంచి విషయాలు లోన వేసుకోవాలి. మూడో పని ఉంటుంది, దాన్ని నేను చేస్తానండి. ఏంటి అంటే, మనం ఎవరో ఒకరికి బాధ్యతను అప్పగించాలి మన జీవితం మీద. ఎవరో ఒకరికి బాధ్యతను అప్పగించడం అంటే ఎలా ఉంటుంది తెలుసా? కొంతమంది చెప్తారు, ఏమన్నా తెలుసా, సార్ నేను రోజు బ్లూ ఫిల్మ్ చూస్తాను సార్, బ్లూ ఫిల్మ్ చూడకపోతే నాకు నిద్ర పట్టదు. ఇది కొంతమంది చెప్పేటువంటి మాట. అప్పుడు నేను వాళ్ళకి ఇచ్చేటువంటి మాట ఎలా ఉంటుంది తెలుసా? సాయంత్రం 6 గంటలకి వాళ్ళతో మాట్లాడితే, చాట్ చేస్తే, రేపు సాయంత్రం 6 గంటల దాకా బ్లూ ఫిల్మ్ చూడొద్దు అంటారు. 24 గంటలే కదా ఉండిపోతారు. 6 గంటలకు మళ్ళీ చాట్లోకి వస్తారు. అన్నా నేను చూడలేదంటారు. అయితే ప్రార్థన చేసుకుందామా? ఏమని ప్రార్థన చేద్దాం? 24 గంటలు బ్లూ ఫిల్మ్ చూడకుండా నాకు సహాయం చేసావు, థ్యాంక్ యూ ప్రభా అని ప్రార్థన చేపిస్తాం. చేపించిన తర్వాత, తమ్ముడు ఇంకో 24 గంటలు ఉంటావా అని అడుగుతాం. అయితే ఆడు ఎన్ని గంటలు ఉండిపోయినట్లు ఇప్పుడు? 48. ఆ 48 గంటల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేపిస్తాం. ఇంకొక 24 గంటలు ఉంటావా అని అడుగుతాం. వాడు ఉండిపోతాడు. ఎంత అయిపోయింది? 72. ఆ తర్వాత ఒక్కసారి ఏమంటుంది తెలుసా? 2 రోజులు ఉంటావా అని అంటాం. ఆ తర్వాత 3 రోజులు ఉంటావా అని అడుగుతాం. ఆ తర్వాత వారం ఉంటావని అడుగుతాం. ఆ తర్వాత 10 రోజులు ఉంటావని అడుగుతాం. ఆ తర్వాత అడిగిన ఎంత అవుతుంది? అయితే ఈ కమ్స్ అవుట్. ఇట్స్ ఎ ప్రాసెస్. చాలా నెమ్మదిగా అది చేయాలి. కాబట్టి ఎవరో ఒకరికి మన బాధ్యత ఇవ్వాలి. వాళ్ళు నిలదీసి అడగగలిగి ఉండాలి. రైట్, నువ్వు చూస్తున్నావా, నువ్వు చూడలేదా అని అడగగలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు బయటికి రాగలుగుతారు. ఓకే, ఈ 3 పనులు. 1, దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని విడుదల పొందాలి. 2, ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. 3, ఎవరో ఒకరికి బాధ్యత అప్పగించాలి. అప్పుడు అలాంటి చెడు అలవాట్ల నుంచి బయటపడతాం. ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలని అనిపించడం లేదు. దీనికి పరిష్కారం, పిల్లలు అన్నం ఎక్కువ తినరు. చిన్నపిల్లలు ఎందుకు పిల్లలు ఎక్కువగా అన్నం తినరు తెలుసా? దానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒక కారణం ఏంటంటే, కడుపులో పురుగులు ఉన్నాయనుకోండి, అన్నం తింటారా? తినరు. కాబట్టి బలవంతంగా ఆడికి అన్నం పెడితే అన్నం ఏమవుద్ది? వాంతి అవుద్ది. కాబట్టి అన్నం బాగా తినాలంటే ఏం చేయాలి? పురుగులు మందేయాలి. అప్పుడు ఏమవుద్ది? పురుగులు పోతాయి. అప్పుడు అన్నం తింటారు. నీకు లోన పురుగులు ఉన్నాయి, అందుకే ప్రార్థన చేసుకోవట్లేదు. పురుగులు పోతే ప్రార్థన చేసుకోగలరు. కాబట్టి సింపుల్ ఏంటంటే, దేవుడు ఏదైతే వద్దు అంటున్నాడో అది లోన ఉంటే దేవుడితో గడపలేం. సింపుల్గా చెప్తాం, మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాడికి మనకి అపోజిషన్ ఉంటే మాట్లాడలేము. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మహేష్ బాబు ఫ్యాన్ అనుకోండి, అదే నువ్వేమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అదే మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, గొడవాడుకోకుండా ఎంతసేపు మాట్లాడతాం? ఎంతసేపు? 3-4 నిమిషాలు. ఆ తర్వాత ఏమవుద్ది? మా ఇద్దరి మధ్యన గొడవ స్టార్ట్ అవుతుంది. మా ఇద్దరి మధ్యన గొడవ అవ్వకుండా ఉండాలంటే ఒకటే ఒక మార్గం. ఏంటి తెలుసా? ఆయన మహేష్ బాబు ఫ్యాన్ అయితే నేనేమవ్వాలి? మహేష్ బాబు ఫ్యాన్. అప్పుడు ఎంతసేపు మాట్లాడుకోగలుగుతాం? ఎంతసేపు అయినా మాట్లాడుకోగలుగుతాం. అవునా కదా? అయితే దేవుడితో మాట్లాడుకుంటూ అవ్వట్లేదంటే దేవుడికి నీకు మధ్యన వ్యత్యాసం ఏదో ఉంది అని. కాబట్టి దేవుడిలో నీలో ఒకటే ఉంటే దేవుడితో ఎంతసేపు అయినా మాట్లాడతాం. వీళ్ళు మాట్లాడలేకపోతున్నాడంటే లోన పాపం ఉందన్నమాట. పాపం ఉంటే ప్రార్థన చేసుకోబుద్దావు, పాపం ఉంటే వాక్యం చదవబుద్దావు, పాపం ఉంటే చర్చికి రాబుద్దావు. అంత దాకెందుకు? పాపం ఉంటే వాక్యం చెప్తుంటే ప్రసంగికుడి మీద చిరాకు కూడా వస్తుంది. పాపం ఉంటే ప్రార్థన చేయించుకోబుద్దావు. పాపాన్ని వదిలిపెడితే అప్పుడు లోనకి అన్నీ వెళ్తాయి. ఓకే,
స్పిరిచువల్గా ఎక్కడ ఉండాలంటారు? యవ్వనంలో అది కష్టం కదా, అది ఒకరోజు దేవుడు దర్శిస్తాడు అని నా ఒపీనియన్. వాట్ ఈస్ ద సొల్యూషన్? యోసేపు గురించి పొద్దున్నే మీకు చెప్పిన స్టోరీ, యోసేపు యొక్క స్టోరీ మనం ఎక్కడ స్టార్ట్ చేసాం? 17వ ఏట. 17వ ఏట ఉన్నటువంటి యోసేపు యవ్వనస్తుడా ముసలోడా? యవ్వనస్తుడే కదా. మరి ఆ యవ్వనుడు స్పిరిచువల్గా ఉన్నాడా లేదా? కాబట్టి కష్టం అనే మాట ఎలా అంటావు? అనకూడదు. ఇబ్బందికరంగా ఉండొచ్చు, సవాలుతో కూడింది అవ్వచ్చు, కానీ అది అసాధ్యం కాదు. నేను ఇందాకన్నా 4 తాళ్ళు ఉన్నట్లయితే యవ్వనస్తులు పవిత్రంగా జీవించగలుగుతారు. ఇట్ ఈస్ పాసిబుల్. ఇంకో విషయం చెప్తాను. మీలో చాలామంది యవ్వనులు ఏమనుకుంటారు తెలుసా? పెద్దోడైన తర్వాత నాకే శోధనలు ఉండవు అనుకుంటారు. మీరు ప్రైవేట్గా అయ్యగారిని పట్టుకొని అడగండి, ఏమన్నా మీకు శోధనలు ఉన్నాయా లేవని. ఆయన లేవనంటే కనుక నేను చూస్తాను. నేను సంగతి శోధన లేకుండా ఏ వయసు ఉంటుందండి? రేపో మాపో చచ్చేవాడు కూడా ఉంటాయి శోధన. శోధన చచ్చేదాకా ఉంటుంది. అయితే ఏ వయసుకు ఉండాల్సిన శోధన ఆ వయసులో ఉంటుంది అంతే. అమ్మ ఉన్నదే తెల్ల చుట్టాడు, మీరే ఎంత ఊపితో ఆడుతున్నారు. ఏ వయసులో ఉండాల్సిన శోధన ఆ వయసులో ఉంటుందండి. ఆవిడకి అర్థమైందా? ఆవిడలాగా తలపాలంటే నీకు కూడా ఎంటుకలు అలా అవ్వాలి. ఏ వయసులో ఉండే శోధనలు అంటే మీరు కొంతమంది అనుకుంటారు, యవ్వనుడిగా నాకు బోల్డ్ శోధనలన్నీ, పెద్దోడైపోతే ఏ ఉండవని. ఈ శోధనలు ఉండవు, వేరే ఉంటాయి. ఏ వయసులో అయినా ఈ 4 తాళ్ళు ఉండాల్సిందే. అప్పుడే మనం పడిపోకుండా ఉంటాం. దావీదు వ్యభిచారంలో పడిపోయింది యవ్వనుడిగా ఉన్నప్పుడు కాదు, 52 ఏళ్ల ముసలోడుగా ఉన్నప్పుడు. యోసేపు పవిత్రంగా జీవించింది ముసలోడుగా ఉన్నప్పుడు కాదు, 20 ఏళ్ల యవనస్తుడిగా ఉన్నప్పుడు. కాబట్టి ఏ వయసులో అయినా పవిత్రంగా జీవించాలంటే ఆ 4 తాళ్ళు ఉండాల్సిందే. పరిశుద్ధంగా ఉండాలని అనుకుని 1 వారం లేదా నెల రోజులు ఉండగలుగుతున్నా, ఆ తర్వాత నో యూజ్. వాట్ ఈజ్ ది ఆన్సర్? పరిశుద్ధంగా ఉండాలి అని అనుకోవద్దు, ఉండకపోతే పోతా అని అనుకో. ఇప్పుడు అదేదో ఎక్స్ట్రా లాగా ఆలోచించొద్దు. నేను రోజు తలదూకుంటా అని అంటే తలదూకోపోయినా బతుకుతావు, కానీ నేను రోజు అన్నం తింటా అని ఒక డెసిషన్ తీసుకుంటావా? తినకపోతే ఏమవుతావు? పోతావు. పవిత్రంగా జీవించడం అనేది బాడీకి ఎక్స్ట్రా కాదు. మొహం మీద ఫేర్ అండ్ లవ్లీ కాదు, కాళ్ళకి చెప్పులు కాదు. చెప్పులు లేకపోయినా బతకొచ్చు, మొహానికి ఫేర్ అండ్ లవ్లీ లేకపోయినా బతకొచ్చు. తిండి లేకపోతే బతకలేం. పవిత్రంగా జీవించడం అనేది అది నా జీవితానికి అవసరం, అది లేకపోతే అసాధ్యం అనేది అనిపించదు. అయితే వారం రోజులు ఉన్నా అని అన్నారే, ఆ వారం రోజులు కూడా ఉండలేదు. ఉంటే పడిపోవు. నువ్వేమనుకున్నా తెలుసా? రోజు లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే అది పరిశుద్ధం అనుకుంటున్నావు. కాదు, అది నీ జీవితంలో పెట్రోల్ పోసుకోవటం. పరిశుద్ధంగా జీవించడం అనేది తెలుసా? చదివిన వాక్యాన్ని, గడిపినటువంటి దేవుని సన్నిధిని మన నిజ జీవితంలో చూపించుకోగలగటం. అబద్ధం ఆడటం మానేయటమో, పోసుకోని మాటలు మానేయటమో, చెడ్డ కబుర్లు మానేయటమో, టైంను వృధా చేయటం మానేయటం, అది చెయ్యగలిగితే అప్పుడు నియంత్రించుకోవడం మొదలుపెట్టినప్పుడు నేను కూడా జీవించగలుగుతాను అని అప్పుడు మనం కొనసాగించగలుగుతాం. వారం రోజులు గడిపి ఆగిపోయారంటే ఆ వారం రోజులు కూడా మీరు పవిత్రంగా లేరు, ఉన్నారనుకుంటున్నారంటే. Teenage is important days in human life. In teenage, everybody thoughts, behavior definitely change. How to control? Say, ఏ ఏజ్ అయినా ఒకటే. క్వశ్చన్ రిపీట్ అయింది కాబట్టి నేను ఇంకా జవాబు చెప్పట్లేదు. మీరు బిర్యానీ దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీరు బిర్యానీ దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడారు అన్నారు. నేను ఎప్పుడు ఎక్కడ ఎవరితో దేవుడు మాట్లాడలేదు అంటాను. మీరేమంటారు? ప్లీజ్ చెప్పండి. నేనేమన్నా నువ్వు నమ్మకపోతే నేనేం చేయను. ఇప్పుడు రాత్రి కళ్ళొచ్చింది, కళ్ళలో ఐశ్వర్య రాయి వచ్చింది అన్నాను అనుకో,
ఏం చేస్తావు నువ్వు? నమ్మితే నమ్ము, మానేయి. కళ్ళలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు చూపించగలనా? ఏమా అంటావా? దేన్ని బట్టి అంటావు తమ్ముడు? ఒకసారి అందరూ బైబిల్ తీకెళ్తా. అందరూ యోహాను సువార్త 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ అధ్యాయము 37వ వచనం చదవండి. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు. మీరు ఏ కాలం అందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఎవరన్నారు? యేసుక్రీస్తు అన్నాడు. ఇక్కడ చెప్పాడు. అక్కడ మీరు ఏ కాలం అందైనను ఆయన స్వరం వినలేదు అన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చెప్పాడు ఈ మాట డైరెక్ట్గా. ఎవరైనాను ఎప్పుడు ఆయన స్వరం వినలేదు అన్నారు. ఆ రిఫరెన్స్ని బట్టి నేను ఎప్పుడు దేవుడు మాట్లాడలేదు అంటున్నాను. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒక మాట్లాడితే ఏమవుతుందో చెప్తానండి. ఇప్పుడు దేవుడు మాట్లాడలేదు, యేసుప్రభు మాట్లాడాడు కదా. యేసుప్రభు దేవుడా కాదా? మరి ఇంకేంటి? అది తండ్రి అని చెప్పాడు అక్కడ. యేసుప్రభు దేవుడా కాదా? మరి యేసుప్రభు మాట్లాడాడు కదా. తండ్రి అని చెప్పాడు. ఇప్పుడు తండ్రి దేవుడు అంటే యేసుప్రభు కూడా దేవుడే. ఇక్కడ యేసుక్రీస్తు ఎవరు పుట్టారంటే తండ్రికి పుట్టారు. పుట్టాడంటే యేసుప్రభు దేవుడికి తండ్రికి ఒక భార్య ఉందా? భార్య ఎక్కర్లా. ఎలా పుడతారు? ఎప్పుడు పుట్టారంటే ఎప్పుడు పుట్టారు? ఎలా పుడతారు చెప్పు ఒకసారి. ఆయన ఎందుకు మాట్లాడలేదు చెప్పు ఒకసారి. నా వద్దు, నా ముందు జవాబు. ఓడిపోతారన్నా? అస్సలు కాదు, నువ్వు నా జవాబు చెప్పు. ఆయన ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడదంటే నేను చెప్తాను ఆన్సర్. చూడండి, దానికి ఆన్సర్ కూడా నేనే చెప్తాను. డౌట్ కాదు. ఇది రాంగ్ అప్ నేను కరెక్ట్ చేయాలి. ఇది క్రైస్తవం అంటే క్రైస్తవం చెప్తుంటారు. కీర్తనలు ఒక కాగితాలు వెనకాల రాసుకున్నావా? నేను ఎప్పుడుదో చూస్తున్నా కదా. కీర్తనలు 46వ అధ్యాయము. అందరూ తీయాలి, అందరూ. కీర్తన 46వ అధ్యాయము 6వ వచనం. జనములు ఘోషించున్నవి, పురాతన కదులుచున్నవి, జనములు ఘోషించున్నవి, రాజ్యములు కదులుచున్నాయి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరుపుపోవచ్చున్నది. ఒకవేళ కంఠధ్వని వినిపించిన ఆయన మాట్లాడిన భూమి కరిగిపోద్దట. మరి అబ్రహాంతో మాట్లాడాడు, ఇస్సాకుతో మాట్లాడి, యాకోబుతో మాట్లాడి, చాలా మందితో మాట్లాడాడు, నోహుతో మాట్లాడాడు. కానీ ఎందుకు భూమి కరిగిపోలేదు? క్వశ్చన్ అడిగాను నేను. మరి ఎందుకు భూమి కరిగిపోలేదు? ఆయన మాట్లాడాడు. ఒకవేళ మాట్లాడితే భూమి కరిగిపోతుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి తెలియదు చెప్తున్నాను నేను. ఒకవేళ ఒకసారి అందరూ పర్సన్ చూడకండి, పెద్దనే నేను చేయమని. పర్సన్ చూడకండి, వాక్యం చూడండి ప్లీజ్. ఆయన ఎప్పుడు మాట్లాడలేదని యేసుక్రీస్తు చెప్పాడు. ఒకవేళ మాట్లాడితే ఏమవుతుందంటే భూమి కరిగిపోతున్నారు. మరి కరగలేదే మాట్లాడారు. ఎవరు మాట్లాడలేదు తెలుసు? ఇప్పటి వరకు దేవుడు ఎవరితో మాట్లాడలేదు. నోహుతో మాట్లాడింది, అబ్రహాంతో మాట్లాడింది, ఇస్సాకుతో, అందరితోనూ మాట్లాడింది ఎవరో. ఇప్పుడు నేను చెప్తాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 14వ వచనం. 6వ వచనం. మరియు ఆయన నేను నీ తండ్రి అయిన దేవుడు. ఎవరు చెప్తున్నట్టు ఉంది అక్కడ? నేను నీ తండ్రి అయిన దేవుణ్ణే అని ఇక్కడ మాట్లాడేది. నేను నీ తండ్రి అయిన దేవుణ్ణి అని ఉంది ఇక్కడ. అంటే మాట్లాడారు కదా, భూమి ఎందుకు కరుకోలేదు? నేను నీ తండ్రి అయిన దేవుణ్ణి డైరెక్ట్గానే చెప్పాడు. ఎక్కడ ఆయన ఎందుకు కరుకోలేదు? ఇప్పుడు లాజిక్ చూడండి, ఒక్కసారి పైన చూడండి. 2వ వచనం చదువు. 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతను ప్రత్యక్షమయ్యను. దిస్ ఈస్ ద ఆన్సర్ అంటే. దూత ప్రత్యక్షమైంది అక్కడ. దూత చెప్పింది. ఎందుకంటే దిస్ ఈస్ ద మెసేజ్. ఒకవేళ మాట్లాడితే భూమి కరిగిపోద్ది. ఇక్కడ మనుషులందరితో మాట్లాడితే ఇక్కడ దూత.
సరే భూత ప్రత్యక్షం ప్రశ్న అడుగుతా. ఆది కాండం అవుతా రిజన్ చేస్తావా? ఏంటండి? ఆది ఓకే, కాండం రైట్. 3వ వచనం చదువు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగి. ఎవరు మాట్లాడేది? ఇప్పుడు ఇది కూడా తేల్చుతారండి. దేవుడనే చెప్పేది వెలుగు కమ్మని కలగంటే అప్పుడు సూర్యుడు లేడు చెప్తారండి. అందులోనంటే ఎవరు మాట్లాడారని అడిగా. ఇదేంటిది? దేవుడనే చెప్పాడు. ఏంటిది? షర్ట్, ఇదేంటిది? ప్యాంట్, అదేంటిది? షూస్. అలా మాట్లాడు. ఎవరు మాట్లాడారు? జవాబు చెప్పు. నేను ఇందాక అందుకే చెప్పాను. ఎవరు మాట్లాడారు? 3వ వచనంలో దేవుడనే చెప్తాడు అని నేను చెప్పాను. అయితే దేవుడే చెప్తాడు. 46వ కీర్తన 6వ వచనంలో మాట్లాడితే కలిగిపోయింది, ఇక్కడ మాట్లాడితే కలిగిపోయింది. మాట్లాడండి. ఎవరో మాట్లాడండి. పెచ్చ మాటలు మాట్లాడద్దు. అలంకారాన్ని అలంకారంగా చదవాలి. కూర్చో కూర్చో. అలంకారాన్ని అలంకారంగా మాట్లాడాలి. అర్థమైందా? 46వ కీర్తనలో ఉన్నది అలంకారం. అలంకారంలో చప్పట్లు కొట్టింది సముద్రం. అంటే సముద్రంలో చప్పట్లు పడటానికి చేతులు ఉంటాయా? అలంకారాన్ని అలంకారంగా చదవాలి. యథాతథంగా చదవాల్సింది యథాతథంగా చదవాలి. అక్కడొక వచనం ఎక్కడొక వచనం తీసి దేవుడు మాట్లాడాడంటే, హలో, నీకు నాకు మాట్లాడుకునే తత్వం ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది మనం హలో, నీకు నాకు మాట్లాడుకునే తత్వం ఉంది. మనకు మాట్లాడుకునే తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఒక్కడు కాదు, ఆయన ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వాళ్ళు మాట్లాడుకునేవాడు, మనం మాట్లాడుకున్నాం. అది కూడా తప్పు. త్రిత్వాన్ని నమ్మేవాడు బయట ఉంటాడు, త్రిత్వాన్ని నమ్మేవాడు లోన ఉంటాడు. అర్థమైందా? ఇక్కడ పెట్టింది త్రిత్వాన్ని నమ్మేవాళ్ళకి. నీకు నమ్మటానికి ఇష్టం లేకపోతే క్లారిటీ అడుగు ఇస్తా, నేను రుజువు చేస్తా. అది తప్పు అంటే సింపుల్గా, మరి నాకు అవసరం లేదు, సింపుల్గా ఒకటే మాట చెప్తా. అర్థమైందా? సింపుల్గా ఒకటే మాట చెప్తా. యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. అవసరం లేదు, నేను బైబిల్ బట్టి చెప్తున్నా. బైబిల్ బట్టి నువ్వు అలంకారాన్ని మామూలుగా మాట్లాడుతున్నావు. 46వ కీర్తన 6వ వచనం అలంకారం. అలంకారం. ఆది కాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఎవరు మాట్లాడారు అని అంటే నువ్వు మాట్లాడలే. దానికి 5వ వచనంలో ఎవరు మాట్లాడారంటే నువ్వు మాట్లాడు. 7వ వచనంలో ఎవరు మాట్లాడారంటే మాట్లాడు. 27వ వచనంలో ఎవడు కలిగించాడంటే మాట్లాడు. దానికి నువ్వు జవాబులు చెప్పలేవు. యెహోవా దూత, యెహోవా బైబిల్లో ఒకటే అర్థం. అర్థమైందా? యెహోవా దూతని 2 రకాలుగా మాట్లాడతారు. దూతను పంపించినప్పుడు యెహోవా దూత అంటారు. కొన్ని సందర్భాల్లో యెహోవానే యెహోవా దూత అన్నారు. దేవుడు అబ్రహాముకి కంటికి కనబడేటట్లు మాట్లాడాడు. ఇంకా చెప్పమంటావా? మోషేకి ఉన్న ఒకే ఒక టైటిల్ ఏం తెలుసా? దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి ఒకే ఒక నాయకుడు. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడు. మోషే కరిగిపోయాడా? లేదు, మోషే ముందు దడిచాడు. నువ్వు ఇందాక చదివిన 6వ వచనంలో దేవుని ముఖము చూడ వెరచి ముఖానికి అడ్డు కప్పుకున్నాడు. కానీ అదే మోషే దేవునిలో ఎరిగినప్పుడు ఒక రోజు అడిగాడు, నేను నిన్ను చూడాలి అని అంటే, చూసి నన్ను బతకలేవరా నువ్వు అని అడిగాడు. లేదు, నేను చూడాలి అని అంటే బండ సందులోకి తీసుకెళ్లి దేవుడు చెయ్యి అడ్డు పెట్టి చూపించాడు. ఆ తర్వాత ఇంకా ఎదిగిన తర్వాత దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? ముఖాముఖిగా మోషేతో మాట్లాడాడు. ఎంతగా మోషే దేవుని దగ్గర గడిపాడంటే కిందకి దిగొస్తుంటే ఇశ్రాయేలీయులు ఏమన్నాడు తెలుసా? నీ మొహాన్ని గుడ్డ కప్పుకోవా, మేము చూడలేకపోతున్నావు నిన్ను అన్నాడు. ఇది చరిత్ర. నువ్వు ఒక వచనం చూపిస్తున్నావు, నేను చరిత్ర చెప్తాను. కొన్ని సిద్ధాంతాలు ఉంటే దాన్ని ఎవరైనా ధిక్కరిస్తే కనుక మనం వివరించడానికి ప్రయత్నం చేస్తారు. అంతకీ వినటానికి ఇష్టపడలేదనుకో ఒకటే ఒక మాట చెప్తాం, సారీ బ్రదర్, అది నమ్మేది కాదు. క్రైస్తవత్వం నమ్మాల్సినటువంటి 4 సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ 4 సిద్ధాంతాల్లో ఏ ఒక్కటి కాదన్నా వాడు క్రైస్తవుడు కాదు. మొదటి సిద్ధాంతం ఏంటి తెలుసా? మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు, తండ్రి, కుమార,
పరిశుద్ధాత్మ. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. దేవుడు అని ఎవరిని అంటారు తెలుసా? ఆది అంతము లేనటువంటి వాడిని. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసు ప్రభువుకు ఉన్నటువంటి పేరేంటి తెలుసా? ఆల్ఫా ఒమేగా, ఆది అంతం. ఇది యేసయ్యకు ఉన్నది. పరిశుద్ధాత్ముడికి ఉన్నటువంటి పేరేంటి తెలుసా? నిత్య ఆత్మ. రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది 10వ అధ్యాయం. నిత్య ఆత్మ. నిత్య ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడికి ఆది లేదు, అంతం లేదు. కాబట్టి క్రైస్తవులు నమ్మాల్సిన మొదటి సిద్ధాంతం త్రిత్వం. రెండవ సిద్ధాంతం, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత దైవత్వము మానవత్వం రెండు కూడా ఆయనలో ఉన్నాయి. ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఒకవేళ నేను చైనా వాడిని అనుకోండి, చైనా భాషలో మాట్లాడితే మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. మీకు ఏ భాషలో మాట్లాడాలి? తెలుగు భాషలో మాట్లాడాలి. నాకు తెలుగు రాదు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నాకు మీకు మధ్యన ఒకరిని పెడతాను. వాడికి 2 భాషలు వచ్చి ఉండాలి. ఏ 2 భాషలు? ఒకటి చైనా, రెండోది తెలుగు. అర్థమైందా? యేసు ప్రభు వాడు మధ్యవర్తి. అర్థమైందా? మధ్యవర్తి అనేటువంటి ఆయనకి 2 లక్షణాలు ఉండాలి. దేవుడితో మాట్లాడడానికి ఆయన ఏమై ఉండాలి? దేవుడే ఉండాలి. మనుషులతో మాట్లాడడానికి ఆయన ఏమి ఉండాలి? మనుషులై ఉండాలి. అందుకనే దైవ మానవుడు అంటారు యేసు ప్రభుని. ఇది రెండవది. మూడవది, క్రైస్తవులు ఖచ్చితంగా నమ్మాల్సింది, మనం రక్షింపబడింది ఏదో చేసినందుకు కాదు, విశ్వాసంతో రక్షింపబడ్డాం. యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాము కాబట్టి ఆయన కృపను బట్టి రక్షింపబడ్డాం. ఇది మూడవది. నాలుగవది, ఏ విషయంకైనా వాదనలకైనా ఏది అంతిమ రుజువుగా మిగిలిపోతుంది? బైబిల్. ఈ 4 సిద్ధాంతాలు క్రైస్తవత్వానికి పునాదులు. ఒకటి, మన దేవుడు త్రిత్వం. రెండవది, యేసు ప్రభు దైవ మానవుడు. మూడవది, రక్షణ అనేది పూర్తి విశ్వాసాన్ని బట్టి కృపచేతనే. 4, అంతిమ అధికారం దేవుని వాక్యానికి. ఈ 4 ఏ ఒక్కటి కాదన్నా అతను క్రైస్తవుడు అవడు. ఓకే, థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. రైట్, ఒక విషయం చెప్తాను. ఒరిజినల్ తర్వాత డూప్లికేట్ వస్తుంది. ముందు డూప్లికేట్ వస్తుందా, ఒరిజినల్ వస్తుందా? ఒరిజినల్. బైబిల్ క్రీస్తు శకం 100లో పూర్తయింది. క్రీస్తు శకం 609లో ఖురాన్ రాయటం మొదలుపెట్టారు. క్రీస్తు శకం 609లో. క్రీస్తు శకం 633లో ఖురాన్ పూర్తయింది. అర్థమైందా? సో బైబిల్ వచ్చిన 500 సంవత్సరాల తర్వాత ఖురాన్ వచ్చింది. కాబట్టి ఖురాన్ ఏం చేశారంటే బైబిల్లో కొన్ని విషయాలు తీసుకొని కొన్ని విషయాలు తీసుకోకుండా ఒక కొత్త మతాన్ని సృష్టించారు. యేసు ప్రభు దేవుడు కాదు అని రుజువు చేయడానికి యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోలేదని, ఆయన్ని అక్కడి నుంచే ఎత్తుకొని వెళ్ళిపోయారని, లేదా గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు యేసు ప్రభువుకు బదులు ఇస్కరియోతు యోధాను తీసుకెళ్లి చంపేశారని, ఇలాంటి తప్పుడు విషయాలన్నీ చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు అని అంటే యేసు ప్రభుని దేవుడని నమ్మకూడదు కాబట్టి. అందుకని ఒక కొత్త మతాన్ని సృష్టించాలి కాబట్టి. ఖురాన్లో లేదు అని అంటే నేనేం చేస్తాను? ఒక మాట చెప్తాను. మెర్క్యూరీ గురించి చదవాలంటే కెమిస్ట్రీ పుస్తకం చదవాలి. అలెగ్జాండర్ గురించి చదవాలంటే హిస్టరీ పుస్తకం చదవాలి. అవునా కదా? సార్, మా కెమిస్ట్రీ పుస్తకంలో అలెగ్జాండర్ లేడంటే నేనేం చేయను? మా హిస్టరీ పుస్తకంలో మెర్క్యూరీ లేదంటే నేనేం చేయను? యేసుక్రీస్తు గురించి ఖురాన్ చదవకూడదు, మరి ఏం చదవాలా? అది బైబిలే చదువు. బైబిల్లో ఉంటుంది యేసు ప్రభు గురించి. ఎందుట్లో ఏది చదవాలో అదే చదవాలి. ఓకే, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించి వాద్యములను కుర్పించుకొందురు ఆరాధన ఎందుకు చేస్తారు? కొందరు ఆరాధన ఎందుకు చేస్తారు? బేసిక్ అంటే నాకు ప్రశ్న అంత క్లారిటీ అర్థం కాలేదు, నేను అర్థం చేసుకుని చెప్తాను. వాయిద్యాలు ఎందుకు వాయిస్తారు? ఇది కొంతమందికి ఉన్నటువంటి అనుమానం. వాయిద్యాలు వాయించవచ్చా లేదా అని. కొంతమంది యొక్క వాదన ఏంటంటే కొత్త నిబంధనలో ఎక్కడా కూడా వాయిద్యాలు ఉపయోగించినట్లు లేదు కాబట్టి
పాత నిబంధనకి సంబంధించింది కాబట్టి దాంట్లో ఉండకూడదు. అయితే ఒక మాట చెప్తాను చూడండి. ఆరాధన అనే దాంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఆరాధనలో అతి ప్రాముఖ్యమైనది చికెన్ బిర్యానీలో అతి ప్రాముఖ్యమైనది ఏంటి? చికెన్ కదా. మటన్ బిర్యానీలో, అలాగే ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఏంటో చెప్తారా? అది లేకపోతే ఆరాధన ఉండదు. చెప్పగలుగుతారు అదేంటో? ఆరాధన అంటే ఏంటి తెలుసా? నువ్వు ఎవరినైనా ఇష్టపడితే ఆ వ్యక్తి గురించి గొప్పగా చెప్పడమే ఆరాధన కదా. ఇప్పుడు చెప్పండి, ఆరాధనలో ఉండాల్సిందేంటి? నోరు మూసుకొని కూడా ఆరాధించవచ్చు. ఏమంటారు? వాయిద్యం నోరే మూసుకోవచ్చు అంటే వాయిద్యం అంటే అంటే మనిషికి ఏముండదు, ఆరాధించేది మనిషికి ఏముంటే ఆరాధన ఉంటుంది. అది లేకపోతే ఆరాధన ఉండదు. ఏంటి చెప్పగలరు? హృదయం నుంచి చాలా వస్తాయి. ఏమి రావాలి హృదయం నుంచి? స్వరమా, మైకా, ప్రైజా? అది ఎప్పుడు వస్తుందమ్మ? బిర్యానీ ఎప్పుడు మెచ్చుకుంటావు నువ్వు? బిర్యానీని ఎప్పుడు మెచ్చుకుంటావు? ఒక అబ్బాయిని ఎప్పుడు మెచ్చుకుంటావు? చెప్పునా? అంతే కదా. ఇష్టం ఉంటే మెచ్చుకుంటావు, ప్రేమ ఉంటే ఆరాధిస్తావు. చికెన్ బిర్యానీకి చికెన్ లేకపోతే ఎలా సాధ్యం కాదో, మటన్ బిర్యానీకి మటన్ లేకపోతే ఎలా సాధ్యం కాదో, ప్రేమ లేకపోతే ఆరాధనకు సాధ్యం కాదు. ప్రేమ అతి ప్రాముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్. దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఎట్లా ప్రేమించాలి? పూర్ణ హృదయంతో, ఆత్మతో. అంటే దేవుడు ఏం చెప్తాడు? ప్రేమ అన్నప్పుడు టోటల్ బీయింగ్, పూర్తి మనిషి ఇన్వాల్వ్ అవుతాడు. పూర్తి మనిషిలో ఒక భాగమే ఉపయోగిస్తూ సేవ చేయొచ్చు, కానీ మనిషిలో ఒక భాగమే ఉపయోగించి ఆరాధించలేదు. అది ఆరాధన అవ్వదు. ఆరాధనలో టోటల్ మనిషి ఇన్వాల్వ్ అవ్వాలి. టోటల్ మనిషి ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు చేతులు ఉపయోగిస్తున్నాడా, కాళ్ళు ఉపయోగిస్తున్నాడా, నోరు ఉపయోగిస్తున్నాడా, హృదయాన్ని ఉపయోగిస్తున్నాడా అనవసరం. హీ ఇన్వాల్వ్స్ టోటల్ బీయింగ్. అది ఇంపార్టెంట్. ఆ టోటల్ బీయింగ్ పూర్తి మనిషిని ఇన్వాల్వ్ చేసేప్పుడు కొంతమంది చప్పట్లు కొట్టచ్చు, కొంతమంది కింద పడిపోవచ్చు, కొంతమంది ఎగరొచ్చు. అయితే ఒకటి, ప్రతి ఎగురుడు కూడా మంచిదా అని ఆలోచించాలి. ఎగరొచ్చు అని అంటే ఎగిరేవాడంతా అది కాదని అర్థం. సో దాంట్లో రైటు రాంగు కూడా ఉన్నది. కాబట్టి ఎగరొచ్చు అని అన్నప్పుడు ప్రతి ఎగిరేది రైట్ అని నా ఉద్దేశం కాదు. ఇట్ కెనాట్, ఇట్ ఈస్ పాసిబుల్. సో ఆ విధంగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా ఎటకారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మరి ఎవరి గురించి మాట్లాడుతున్నా నాకు తెలియదు. నేను మాత్రం సిద్ధాంతం చెప్పగలను. సిద్ధాంతం ఏంటి సార్? పూర్తి ప్రేమతో మనం ఒక వ్యక్తిని ఆరాధించేటప్పుడు ఏం ఉపయోగిస్తాం, ఏం ఉపయోగించం అనవసరం. ఉదాహరణకి నేను రాంగా నాకు దండేశారా, ఓకే ఇచ్చారు, దండేశారమ్మా, నిన్న వేశారు, అందుకని మర్చిపోయాను. అంటే ఏం లేదన్న నా బాధ ఏం కాదు, నిన్న వేసింది గుర్తొచ్చి వేసారు. ఏమిచ్చారు నాకు? ఎందుకు ఇచ్చారు? యాసే. కొంతమంది ప్రేమతో బొకే ఇస్తారు. ఒక బొకే ఇచ్చింది, ఒకే పువ్వు ఇస్తే వేరే అర్థం. అర్థమైందా? సో బొకే ప్రేమకు సూచన, అర్థమైందా? దండ గౌరవానికి సూచన, శాలువ గౌరవానికి సూచన, సాగిరపడటం గౌరవానికి సూచన, పూలు చల్లటం గౌరవానికి సూచన. ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఎట్లాగా ప్రేమను వ్యక్తం చేస్తావు నీ ఇష్టం. దేవుడిని ప్రేమిస్తున్నప్పుడు, దేవుడి మీద నీకు గౌరవం ఉన్నప్పుడు, దేవుడి మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు నువ్వు పాడి నోరు మూసుకుంటావా, లేకపోతే గంతులేసి హడావిడి చేస్తావా, లేకపోతే పాదాల మీద పడతావా? ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హార్ట్, నో ప్రాబ్లం, హృదయంలోంచి వస్తున్నట్లయితే. లేకపోతే కనుక దేవుడికి వెటకారం అవుతుంది. తమ్ముడు ఇది ఎప్పుడు దాకా చెప్పాలి? దీనికి అంతం లేకుండా వస్తుంది. నా పేరు ఓకే. నా ప్రశ్న, ముస్లిం సోదరులు కొంతమంది ఇంటర్నెట్లో యేసుక్రీస్తు చనిపోలేదు,
పఠిస్తున్నారు. దీనికి మనం సమాధానం ఇవ్వగలమా? వారితో మీరు డిబేట్ యూరిక్ షఫీ గారు చైర్మన్ చేయగలరా? షఫీ గారిని రమ్మంటే రాలేదు. అక్టోబర్ 30వ తారీఖు కర్నూలుకి 3 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకున్నాడు ఆయన మీటింగ్. నేను ఇచ్చేది దానికి అడిగాను డిబేట్కి. 6 నెలల ముందు బుక్ అయింది డేట్, కానీ రాలా. వీళ్ళు రారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే టెన్నిస్ బాల్ ఇచ్చి క్రికెట్ రాని వాడిని బౌలింగ్ చేయమని సిక్సర్ కొట్టి ఫీల్ అవుతారు. ఇచ్చేది టెన్నిస్ బాల్, ఆడికి బౌలింగ్ రాదు. వీడు పెద్ద బ్యాట్ కొట్టుకుంటాడు, కొట్టి సిక్సర్ కొట్టి చూసా అంటాడు. నేను బౌలింగ్ చేస్తానంటే వద్దులే అంటాడు. మరేం చేద్దాం? వీళ్ళు అంత దాకెందుకు? షాకీర్ నాయక్ ఉన్నాడు కదా, షాకీర్ నాయక్ బుర్రలేదు. షఫీక్ అయినా కొంచెమైనా బుర్రన్నాడు, ఆడికి అస్సలు బుర్రలేదు. ఆడికి అస్సలు బుర్రలేదు అని అనడానికి నిదర్శనం ఏంటి తెలుసా? ఇండియన్ గవర్నమెంట్ వాడు జాకీర్ నాయక్ మీద 52 కేసులు వేస్తే ఆడు ఏ దేశంలో దాక్కున్నాడో కూడా ఇప్పుడు దాకా తెలియదు. ఆడు దమ్మున్నాడైతే బయట రావాలి కదా. పబ్లిక్ అడుగుతున్నాను ఈరోజు. ఆడు అన్ని ప్రసంగాలు చేశాడే, ప్రపంచం అంతట్లో పీస్ ఛానల్ ఓనర్ అని చెప్పుకున్నాడే. ఈ రోజు 52 కేసులు ఆడి మీద వేసి అరే నువ్వు బయటకు వచ్చి సమాధానం ఇవ్వంటే ఏ దేశంలో ఉన్నాడు కూడా ఆడు చెప్పట్లేదు. మరి దమ్మున్నవాడైతే రావాలి కదా, ఆడు చెప్పేది రుజువు చేసుకున్నవాడైతే రావాలి కదా. అర్థమవుతుంది ఇప్పుడు నీకు? టెన్నిస్ బాల్ క్రికెట్ రానోడికి ఇచ్చి బ్యాట్తో 6 కొట్టి నేను కొట్టాను అంటే ఎలా ఉంటుంది? అక్టోబర్ 30వ తారీఖు కర్నూలులో పోస్టర్లు కూడా అతుక్కుపోయింది. షఫీకు నేను మాట్లాడాను, రాలాడు. 3 రోజుల ముందు క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? వాడికి కుదరలేదు, తెలిసిపోయింది వాడు ఓడిపోతానని. యెహోవా దేవుడు అల్లా ఒకడు కాదు, అది నా డిబేట్. వాడు ఒకడే అంటాడు, దా చూసుకుందాం అన్నా, రాలా. ఎందుకంటే అదే డిబేట్ నేను అబుదాబిలో చేశాను, ఓడిపోయాడు అక్కడ. అదే డిబేట్ అమెరికాలో చేశాను, ఓడిపోయాడు. అదే డిబేట్ ముస్లిం దేశంలో ముస్లింల ప్రజల మధ్యన మైకు పట్టుకొని ఖురాన్లో తప్పులు ఇవిరా అని 14 తప్పులు నోరు తెరిచి మాట్లాడి ఫేస్బుక్లో డైరెక్ట్గా పెట్టారు. గంటలో 96 షేరింగ్లు వెళ్ళారు. గంటలో 96 షేరింగ్. వాళ్ళు శాతకాక చేసిన పని అంటే చెప్పంటారా? తర్వాత రోజు నా పేరున ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఎడ్వర్డ్ విలియం స్పిరిచువల్ మెసేజెస్ అని 20 బ్లూ ఫిల్మ్లు పెట్టారు నన్ను ఏడిపించడానికి. అంతకు మించి వాళ్ళు ఏం చేయలేకపోయారు. 20 బ్లూ ఫిల్మ్లు పెట్టారు నా మెసేజ్లను. ఎందుకు పెట్టారు తెలుసా? సిగ్గు లేదు వాళ్ళకి నాతో మాట్లాడడానికి. అందులో ఒక్క ప్రశ్నకు వాళ్ళ జవాబు చెప్పలేకపోయారు. కాబట్టి తమ్ముళ్ళు, వీడు టీవీ మెసేజ్ అసలు నువ్వు ఎందుకంటున్నావు? ఎవడైనా క్రికెట్ ఆడాలంటే ఆడికి నెత్తుకో హెల్మెట్, కాలుకి ప్యాడ్లు, చేతులకి గ్లౌజులు ఉండాలి కదా. అదేవిధంగా ఖురాన్ గురించి చదవాలి, ఖురాన్ గురించి వినాలంటే ముందు నువ్వేం చదవాలా? నువ్వు అది చదవకుండా అది ఎందుకు వెళ్ళావు? మొహం పొగులుద్ది, అవునా కదా? సింపుల్ భాషలో చెప్తాను. కాబట్టి ముందు నువ్వు బైబిల్ చదువు. నువ్వు దిట్టయితే ఖురాన్ కాదు ఇస్లాం దేశం వెళ్ళైనా వాగవచ్చు. నేను ఇస్లాం దేశం వెళ్ళి దుబాయ్లో మాట్లాడాను. బీటింగ్ పెట్టిన వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. అరే నేను మాట్లాడేవాడు నాకు లేని టెన్షన్ మీకు ఎందుకు అంట. డైరెక్ట్గా నేను ఇండియా రాకముందే వరుసగా చాటింగ్, సార్ ఏంటి సార్ ఇది ఇంత డైరెక్ట్గా అనేసారు, ఏంటి సార్ మీరు దాన్ని తీసేయాలి సార్ అన్నాడు. తీయకపోతే ఏంటి అని అన్నా అంటే 2 గంటల్లో వెబ్సైట్ వచ్చేసింది, ఎడ్వర్డ్ విలియం స్పిరిచువల్ మెసేజెస్. నేను దానికి భయపడి ఏది నా పరువు పోతుంది, నా క్యారెక్టర్ మీద దెబ్బ పడుతుందని ఫేస్బుక్లోంచి దాన్ని తీపించాను. అప్పుడు వాడు నోరు మూసుకున్నారు. కానీ దాంతో వాడికి ఒక్క విషయం నాకు అర్థమైంది. ఏంటి తెలుసా? చేత కాదు వాడికి, డిబేట్కి రావడం చేత కాదు. కాబట్టి ముస్లింల గురించి ఇంకా ప్రశ్నలు అడుగుతున్నారు, చేత కాదు. పాస్టర్ని రెవరెండ్ అని పిలవచ్చా? నన్ను పిలుస్తారు, మరి నేనేం చెప్పి ఓకే గుడ్, నేను సరదాగా జోకేసాను. అప్పుడు నా ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు బట్టలు ఉతికేవాడిని ఏమంటారు? కుట్టేవాడిని. అన్నం వండేవాడిని కుక్కు, వంటగాడు అంటారు. అలాగే వాక్య పరిచయం చేసి సంఘాన్ని నడిపించేవాడిని మరి ఇంకేంటంటారు? చాకలోని చాకలోడు అంటారు, బట్టలు కుట్టేవాడిని టైలర్ అంటారు, సంఘాన్ని నడిపించేవాడిని పాస్టర్ అంటారు. అయితే ఆ పాస్టరు అంటే ఆయన చేసేటువంటి పరిచర్యను బట్టి ఆయనకి ఇంకొకటి జోడించారు. ఏంటనంటే
ఈయన సంఘాన్ని ఒక గొర్రెల కాపరిగా ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి ఆయన గౌరవనీయుడు. మనం ముందు శ్రీ అని పెడతామే, మిస్టర్ అని పెడతామే, అలాగా పాస్టర్కి రెవరెండ్ అని పెడతాం. మనకు ఆపరేషన్ చేసేవాడికి ముందు ఏం పెడతారు? అదేవిధంగా మనకు పరిచర్య చేసేవాడికి రెవరెండ్ అని పెడతారు. ఎందుకంటే మన జీవితాన్నంతటినీ నడిపిస్తాడు. ఆత్మ లేదు, స్వస్థతలు, అద్భుతాలు, కార్యాలు లేవు అంటున్నారు, నిజమేనా? నా జీవితంలో స్వస్థత జరిగింది. ఏ అంటారేమో. నేను నవంబర్ 3వ తారీఖు 1984వ సంవత్సరం పొద్దున్న డ్రగ్ తీసుకున్నాను. వారానికి 3 సార్లు డ్రగ్ తీసుకునేవాడిని. 1984వ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు నాకు కడుపు నొప్పి వచ్చింది. ఎందుకు? 2 రోజులు డ్రగ్ తీసుకొని అయిపోయింది. డ్రగ్ లోనకి వెళ్తే కడుపు నొప్పి ఆగదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డ్రగ్ ఎక్కించాల్సిందే అన్నాడు. అవసరం లేదు, నేను పక్కకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా అన్నా. ప్రార్థన చేసుకున్నా, నొప్పి ఆగిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఎలా జరిగింది ఇది? 4 రోజుల తర్వాత డాక్టర్ నన్ను పిలిచి, నువ్వు డ్రగ్ ఎక్కడైనా తీసుకున్నావు? లేదు సార్. నొప్పి తగ్గిందా? తగ్గిపోయింది సార్. ఎలా తగ్గింది? ఏమో. ఇది మామూలుగా చెప్పాలి సార్. అయితే అనుభవం ఉన్న వ్యక్తిగా నేను చెప్పే మాట ఏంటో సార్, దేవుడు దాన్ని తీసేశాడు. మానవులకి అర్థం కాని పద్ధతుల్లో దేవుడు తీసేస్తే దాన్ని ఏమంటాం మనం? అద్భుతం అంటాం, స్వస్థత అంటాం. లేవు అని ఎలా అనగలం? దేవుడు సంఘ స్థాపనలో, సంఘ అభివృద్ధిలో సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు ఉంటాయి అని అన్నాడు. లేవు అని ఎవడైనా అంటే నేను ఏం చేయలేదు. హానోకు దేవునితో నడిచాడు. మోషే గారు దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడని పేరు పొందారు. దేవునితో నడవడం కాదు, కనీసం దేవుని చూడలేకపోయారు. దేవుని చూశాడు మోషే. వీళ్ళు తప్పు రాశారు. కనీసం దేవుణ్ణి చూడలేదని అంటారు, తప్పు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి ఏకైక నాయకుడు అని మోషే గురించి ఉంది. కాబట్టి తప్పు ప్రశ్న వదిలేదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న భక్తులు ఎవరైనా పరలోకంలో ఉన్నారు లేక ఎక్కడున్నారు? ఇప్పుడు సింపుల్గా చెప్పాలి. దీన్ని ఎలా చెప్పగలుగుతామంటే, మనము హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాం శేషాద్రి ఎక్స్ప్రెస్కి. 8 బాగు ఇక్కడ శేషాద్రి. ఓకే, 8:30కి స్టేషన్కి వెళ్ళారు. ట్రైన్ 2 గంటలు లేట్. మీరు ఎక్కడికి వెళ్తారు? అప్పుడు వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాం. ఓకే, వెయిటింగ్ రూమ్లో కూర్చుంటాం. 2 గంటలు అవుతున్నప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు, ఏమని? ట్రైన్ వస్తుందని. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? ప్లాట్ఫామ్ మీదకి వెళ్తారు. వెళ్ళి ఆ తర్వాత ఏం చేస్తారు? ట్రైన్ ఎక్కుతారు. ఇది కదా జరిగేది. ట్రైన్ రాకముందు ఉండేది వెయిటింగ్ హాలు, ట్రైన్ వచ్చిన తర్వాత ఉండేది ట్రైన్లో. అర్థమైందా? పరలోకంలోకి ఎవడైనా వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం. ఏంటి ఆ మార్గం? చెప్పండి. ఏంటి ఆ మార్గం? ఏసై ఒకటే మార్గం. ఏసయ్య చనిపోయి తిరిగి లేస్తేనే ఎవడైనా పరలోకంలోకి వెళ్ళగలరు. ఏసై కంటే ముందున్నటువంటి వ్యక్తులు ఉన్నారే, అబ్రహాము, మోషే, దావీదు, వీళ్ళు పరలోకంలోకి వెళ్ళాలంటే ఎవరి మార్గం? ఏసయ్య. కానీ మరి అప్పుడు ఏసై చచ్చిపోయాడా? లేదు. ఏసై శిలువ మరణం పొందాడా? లేదు. మరి వీళ్ళు ఎలా వెళ్తారు? వీళ్ళందరినీ ఒక వెయిటింగ్ రూమ్లో పెట్టారు. ఆ వెయిటింగ్ రూమ్నే ప్యారడైజ్ అంటారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే శిలువ మీద చనిపోయారో ఆ ప్యారడైస్లోకి వెళ్ళి, అయ్యా నేను చనిపోయాను, తిరిగి లేచాను, పదండి వెళ్ళిపోదామని చెరగా తీసుకొని పరలోకంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పరలోకంలో ఎవరున్నారంటే, పాత నిబంధనలో ఎవరైతే మహానుభావులు ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎవరైతే భక్తులు చనిపోయారో వాళ్ళు ఎక్కడున్నారు? దేవునితో ఉన్నారు. మీకు ఎలా తెలుసు? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. యేసు ప్రభు రెండోసారి వచ్చేటప్పుడు తనతో పాటు క్రీస్తునందు మృతులైన వారి యొక్క ఆత్మలు తీసుకొని వస్తారు. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఎంత స్పష్టంగా ఉండొచ్చు. మా అమ్మగారు, మా నాన్నగారు చనిపోయారు. వాళ్ళ యొక్క జీవితాన్ని దగ్గర నుంచి నేను చూశాను. వాళ్ళకి రక్షణ అనుభవం ఉన్నది. కాబట్టి నేను చెప్పగలిగే మాట ఏంటి తెలుసా? ఈరోజు మా అమ్మగారు, మా నాన్నగారు ఎక్కడున్నారు తెలుసా? పరలోకంలో ఉన్నారు. ఓకే,
ఇక్కడ భీమవరం మా మామయ్య గారు అత్తగారు ఉన్నారు, జీవానందం గారు, పద్మాబాయి గారు. వాళ్ళిద్దరూ పరలోకంలో ఉన్నారు, అది నా నమ్మకం. ఒకవేళ కనుక యేసు ప్రభు ఈరోజు వస్తే ఆ నలుగురు ఆత్మలు తీసుకొని వస్తాడు ఆయన. మా అమ్మ, మా నాన్న, మా మామయ్య, మా అత్తమ్మ. ఎందుకంటే వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారు, అది నా నమ్మకం. ఎందుకనంటే వాక్యాన్ని ఆధారం చేసుకో. సేవకుల మధ్య ఎందుకు ఐక్యత లేదు, ఎందుకు నా సేవ, నా సంఘము, నా మందిరము అని లిమిట్ సేవ చేస్తున్నారు. ఒక టీచర్ గారంట లెక్కలు నేర్పిస్తున్నారంట. ఏం నేర్పిస్తున్నారు? లెక్కలు నేర్పిస్తూ 5కు 8 కలిపితే 13, 5కి 8 కలిపితే 13, 5కి 8 కలిపితే 13, 5కి 8 కలిపితే 13 అని పాఠం నేర్పించి 2 రోజుల తర్వాత పరీక్ష పెట్టి 5కి 8 కలిపితే ఎంతరా అన్నారంట. 10 మంది స్టూడెంట్లు జవాబు రాసి అందుట్లో 5గురు 13 రాసి, 2 12 రాసి, 3 16 రాసి, 1 0 వేశాడు. అప్పుడు మీలో ఎవరైనా సార్ ఆడు 0 ఎందుకు వేశాడు సార్, ఆడు 16 ఎందుకు వేశాడు సార్, ఆడు 12 ఎందుకు వేశాడు సార్ అని నేనేం చెప్పను? రైట్ ఎందుకు ఉంది అంటే చెప్తాను, కానీ రాంగ్ ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తాం? మనిషి బుర్ర చెడిపోయింది కాబట్టి రైట్ను అంగీకరించడు, ఎప్పుడూ రాంగ్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఐక్యత కోసం పోరాడాలి, కానీ ఐక్యత ఎందుకు లేదు అని తంటాలు పడకూడదు. ప్లీజ్ టెల్ అస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్, హౌ టు రికగ్నైజ్ ఫాల్స్ ప్రాఫిట్. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పాడు. ఫాల్స్ ప్రాఫిట్కు ఉన్నటువంటి ఒక్క ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి తెలుసా? యేసుని క్రీస్తు అని అంగీకరించరు, యేసుని క్రీస్తు అని అంగీకరించరు, యేసుని దేవుడు అని అంగీకరించరు. వాళ్ళు ఫాల్స్ ప్రాఫిట్. అంటే నేను డైరెక్ట్గా చెప్తున్నాను కాదు. ఇంత కుర్రోడు వచ్చాడు చూసా, ఆ కుర్రోడ్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే త్రిత్వాన్ని అంగీకరించట్లా. అంటే వాడి దృష్టిలో యేసు ప్రభు దేవుడా కాదా? కాదు. వాడు యేసు ప్రభు దేవుడు అని నమ్మడం, డౌట్ లేదు. అయితే పిడి సుందరరావు శిష్యుడై ఉండాలి, లేకపోతే యెహోవా సాక్షుల మెంబర్ అయి ఉండాలి. ఈ రెండాట్లో ఎవడో ఒకడై ఉండాలి. డౌట్ లేదు. ఆడి ఫేస్ చూస్తే, ఆడి శకం చూస్తే అర్థం. వాటిలో బూట్లు వేసుకొని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడే తీరు అర్థమైందా? అర్థమవుతుంది. వెనకాల లిస్ట్ రాసుకున్నాడు, వచ్చిన చదువుతున్నాడు, వచ్చిన పక్కకి. ఇప్పుడు కీర్తన 46:6 చెప్పాం కదా, పైన 5 గురించి కానీ కింద 7 గురించి కానీ మాట్లాడితే ఆడికి డౌట్ వచ్చేస్తాడు. మాట్లాడాడు ఎందుకంటే ఒక వరుసలో వస్తాడు అన్నాడు, దాంట్లోనే వెళ్తారు. అందుకే కొన్ని వెన్నయ్య అనుకున్నా, మధ్యలో పక్కకు వచ్చి ఆదికాండం 1:3 అని అన్నాడు. అయిపోయింది. వీళ్ళు ఫాల్స్ ప్రాఫిట్స్. ఒకవేళ తమ్ముడు ఎక్కడ కూర్చున్నా డైలాగ్ ఇదే వేసి ఉండేవాడు. నాకంత సమస్య లేదు. ఇప్పుడు ఎదవనకి ఏమంటారు చెప్పండి కదా, ఎదవే అంటారు, డౌటే లేదు. కొత్తపేటలో పిడి సుందరరావు గారు తాలూకు ప్యాంప్లెట్ ఇచ్చాడు ఒకడు. ఇచ్చి ఆ మీటింగ్ అయిన తర్వాత మీటింగ్ అని చెప్పాడు. ఏంటి తెలుసా? లోకానికి మరుగై ఉన్నటువంటి పరలోకపు జ్ఞానం, అదనమాట. లోకానికి మరుగై ఉన్న పరలోక జ్ఞానం టైటిల్ ఇచ్చాడు, ప్యాంప్లెట్ ఇచ్చాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ప్యాంప్లెట్ చదివి అన్నాను, తమ్ముడు జ్ఞానానికి తెలివికి తేడా ఉన్నాయమ్మా. తెలివి ఎవడైనా చెప్పితే వచ్చేది, జ్ఞానం దేవుడిస్తే వచ్చేది. దేవుడిచ్చే జ్ఞానాన్ని నేను ఇస్తానంటున్నానండి. వీడికి ఏమన్నా దేవుడా? నెంబర్ 1. లోకానికి మరుగైంది ఈడు ఎలా ఇస్తున్నాడు? ఈడు ఏమన్నా పరలోకం వెళ్ళొచ్చాడా? నెంబర్ 2. ఈ రెండింటితో నాకు అర్థమవుతుంది ఏంటంటే వీడికి తెలివికి జ్ఞానానికి తేడా తెలియదు. తెలివికి జ్ఞానానికి తేడా తెలియనటువంటి వాడిని తెలుగులో ఎదవా అంటారు. వీడు ఒక ఎదవ. ఈ మీటింగ్లు ఎదవల మీటింగ్, స్ట్రైట్ స్టేజ్ మీద నుంచి అనేసి ఈ మీటింగ్కి వెళ్ళదా అని చెప్పేస్తే ఆడు ఫోన్ చేశాడు, సార్ మీరు నన్ను ఎదవని తిట్టాడు సార్. ఎదవనికి ఏమంటారా అని అన్నా. ఇదే సేమ్ ఎదవనికి ఏమంటారు అని అన్నా. అని అంటే అది కాదు సార్, మరి ఏంటన్నా? అరే జ్ఞానం అంటే ఏంట్రా అని అంటే దేవుడిచ్చేదే. మరి దేవుడిచ్చేది నేను ఇస్తానంటే ఏంటో అర్థం. అది కాదు సార్, సామెతల గ్రంథంలో యేసు ప్రభుని జ్ఞానంతో పోల్చారు కదా. కరెక్టేరా, యేసు ప్రభుని జ్ఞానంతో పోల్చారు. అందుకని కనబడిన ప్రతి జ్ఞానాన్ని యేసు ప్రభు అంటావా? పరిశుద్ధాత్మని ఎవరితో పోల్చారు? ఎవరితో? పావురుని తీసుకొచ్చి పరిశుద్ధాత్మ అంటావా? పొగలేనా? అది పోలిక. కనబడిన ప్రతి
అది పావురం పరిశుద్ధాత్ముడు అవడు. పరిశుద్ధాత్ముడు పావురం వలె ఉంటాడు. యేసుక్రీస్తు జ్ఞానం వలె ఉంటాడు. అది రూపక అలంకారం. అర్థమైందా? చిన్నప్పుడు అలంకారం నేర్చుకున్నావా?